చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. పుస్తకానికి పుట్టినరోజు. ఇది విచిత్రంగా అనిపించవచ్చు. నిజానికి పుస్తకాలకి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారా అంటే ఇప్పటికీ కూడా ఒక ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ భారతీయ ఇతిహాసాల్లో, సంస్కృతిలో ఒక విశిష్టమైనటువంటి స్థానము, ప్రపంచం ఇంకా నాగరికతలో నడక నేర్చుకునేటటువంటి దశలోనే భారతదేశానికి ఉండేటటువంటి ఒక గౌరవానికి ప్రతీకగా భారతీయ నాగరికతకు, అంతేకాకుండా సరస్వతీదేవికి ప్రతిరూపంగా చూసేటటువంటి గ్రంథానికి, పుస్తకానికి పుట్టినరోజు జరపడం అనేది 6000 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అంతటి విశిష్టమైన, మహోత్కృష్టమైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి పుస్తకము, గ్రంథము మరొకటి కాదు భగవద్గీత. భగవద్గీత అంటే సాక్షాత్తు ఆ నారాయణుడే యుద్ధభూమిలో నుంచుని కర్తవ్యపారాయణతని, జీవన వికాసాన్ని ప్రబోధిస్తూ సమాజం లేదా నాగరికం, పౌరులు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దిశానిర్దేశం చేసినటువంటి ఒక దిక్సూచిగా, జీవన వికాస గ్రంథంగా కొన్ని వందల తరాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి పుస్తకం. అందుకే ఆ పుస్తకానికి గీతా జయంతి అంటూ ఒక వేడుకను నిర్వహించడం అనేది 1000 సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయంలో ఒక భాగంగా కొనసాగుతూ వస్తుంది. ఈ పుస్తకాన్ని ముందుగానే పరిచయం చేసే ముందే అందరూ దీన్ని గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం యత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేద శాస్త్ర సునిశ్చితం అంటారు. అంటే వేదాల్లో చెప్పేటటువంటి అన్ని శాస్త్రాలు, బ్రహ్మజ్ఞానము, అన్ని శాస్త్రాల్లోని పేర్కొన్నటువంటి విజ్ఞానము, జీవన వికాసం అన్నీ కలిసినటువంటి పుస్తకం కావడం వల్లే గీతాసారమిదం శాస్త్రం అంటూ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పుస్తకము ఇన్ని 1000 సంవత్సరాలు ఎలా కొనసాగుతూ వచ్చింది అనేది, అసలు నేటికి ఎందుకు మార్గదర్శిగా, దిక్సూచిగా ఉంది, మనిషి వ్యక్తిత్వము, జీవన పరిణామము, మనిషి వికాసము అంటే ఈ పుస్తకాన్ని ఎందుకు ప్రామాణికమైనటువంటి గ్రంథంగా చెబుతారు అంటే, ఈనాటికి అంటే ఎప్పుడో పురాతన కాలంలోనే కాదు, ఈనాడు ప్రపంచ గతిని నిర్దేశించి, శాసించి, తమదైనటువంటి దృక్పథాలతోటి విఖ్యాతిగాంచినటువంటి వాళ్ళందరికీ ఈ పుస్తకము కేవలం ఒక పఠనీయమైనటువంటి పుస్తకంగా కాకుండా ఆచరణాత్మకమైనటువంటి ఆదర్శ పుస్తకంగా నిలవడం కూడా ఒక కారణంగానే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ తాను ఏదైనా సమస్యలో చిక్కుకొని ఎటు వెళ్లాలో తెలియనటువంటి సంశయానికి లోనై తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భగవద్గీతలో ఏదో ఒక పేజీని తెరిచి చూస్తానో అందులో కనిపించేటటువంటి శ్లోకము తనకి మార్గనిర్దేశం చేస్తుంది, అందులో ఒక పరిష్కారము, అన్వేషణ కనిపిస్తాయి అంటూ మహాత్మా గాంధీ చెప్తారు. ఆయన ఆ పుస్తకాన్ని నిరంతరము కర్తలామలకంగా చేసుకుంటూ చేతిలోనే ఉంచుకోవడం అనేది మనకు తెలుసు. అది అంతటి విశిష్టమైనటువంటి పుస్తకం కాబట్టే భగవద్గీత నేటికి జయంతి జరుపుకుంటూ రావడం అనేది విశేషంగా కొనసాగుతుంది. ఇక మన దేశంతో ఎటువంటి సంబంధం లేనటువంటి భౌతిక శాస్త్రవేత్త, ఒక రకంగా చెప్పాలంటే మెటీరియలిస్ట్ ఐన్స్టీన్ అంటే శాస్త్ర విజ్ఞానంలో అతి గొప్పమైనటువంటి వ్యక్తిగా మనకి తెలుసు. ఆయన ఈ భగవద్గీత గురించి చెబుతూ, చుట్టూ చీకటి అలుముకుని ఉండి తాను దుఃఖంలో కూరుకొని పోయి ఉన్నప్పుడు తాను భగవద్గీతను తెరిచినప్పుడు అందులోంచి తనకి లభించేటటువంటి ఆనందము తనని నవ్వుల పువ్వులు పూయిస్తుంది, మళ్ళీ తాను పునరుత్తేజం పొందడానికి గీత మార్గదర్శిగా ఉంటుంది అంటారు ఐన్స్టీన్. ఇతనికి మరి నిజానికి మన దేశానికి ఏమి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక చూస్తే కనుక భారత యుద్ధ సమయంలో విధ్వంసకరమైనటువంటి ఆయుధాలతో యుద్ధం జరిగింది, చాలా విస్ఫోటం జరిగింది అని చెప్తారు. ఆధారాలు అయితే మనకు కనిపించవు, కానీ గ్రంథస్థం అయితే కనిపిస్తుంది. కానీ ఆధునిక కాలంలో భారత కాలం నాటి విధ్వంసకరమైనటువంటి ఆయుధాలని పరిచయం చేసినటువంటి, అణ్వాయుధాలను, ఆటం బాంబుని పరిచయం చేసినటువంటి ఓపెన్హైమర్, ఈయన భగవద్గీతకు సంబంధించి చెబుతూ ఆయన నిజానికి భగవద్గీతని ఆరాధనీయమైనటువంటి గ్రంథంగా, ఆచరణీయ గ్రంథంగా చూస్తారు. అంతేకాకుండా ఆయన నడిపేటటువంటి వాహనానికి గరుడ అనే పేరు, అంటే విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుడ అనే పేరు పెట్టుకోవడం అనేది ఆయన కారుకి ఒక విశేషము. అంతేకాకుండా కాలోస్మిన్ లోకక్షయ కృత్ ప్రవృత్తౌ
లోకాన్ సంహర్తు ప్రవృత్త అంటాడు. అంటే ఈ అణుబాంబు సృష్టించిన తర్వాత ఆ విధ్వంసాన్ని చూసిన తర్వాత ఆయన ఒక నిరాశకి నైరాశ్యానికి చాలా తీవ్రమైనటువంటి దుఃఖానికి గురైపోయాడు ఓపెన్హైమర్. అప్పుడు ఆయన భగవద్గీతని గుర్తు తెచ్చుకుంటాడు. ఏంటంటే తాను దీంట్లో నిమిత్త మాత్రుణ్ణి, కాలం అనేటటువంటిది ఈ లోకాలన్నిటిని సంహరిస్తూ ఉంటుంది, కాలంలో భాగంగానే ఇవి జరుగుతున్నాయి అంటూ ఆయన ఒక ఉపశమనం పొందడానికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది. అంటే నేనే కాలాన్ని, ఈ కాలమే వీటిలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది, లోకాలన్నింటినీ కూడా పునఃసృష్టి చేస్తుంది, విధ్వంసం చేస్తుంది అన్న ఆ నిర్వచనం ఏదైతే ఉందో కాలస్మిన్ లోకక్షయకృత్ ప్రవృత్తో లోకాన్ సమాహర్తు మేవా ప్రవృత్త అనేటటువంటి ఆ పద్యాన్ని, ఆ శ్లోకాన్ని తీసుకుంటూ తాను ఉపశమనం పొందుతాడు ఓపెన్హైమర్. ఎందుకంటే ఇంతటి విధ్వంసం, అంటే తాను డెత్ అయిపోయాను, తాను ఐఎమ్ ద డెత్, నేను ఈ ప్రపంచాన్ని అంతటిని విధ్వంసం చేసే వ్యక్తిగా మారిపోయానంటూ ఓపెన్హైమర్ తీవ్రమైనటువంటి ఉద్వేగానికి లేదా విషాదానికి గురైనప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని ఆధారం చేసుకుంటూ ఒక ఉపశమనం పొందినటువంటి ఘట్టాలు కూడా మనకి కనిపిస్తాయి. అంతటి ఉత్కృష్టమైనటువంటి ప్రభావము కేవలము ప్రముఖుల మీద కాకుండా మానవ జీవితం మీద వేసినటువంటి గ్రంథము కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తూ పరమ ప్రామాణికంగా ఉండడమే గీతా జయంతికి ఒక నిదర్శనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రంథం కేవలము ఆయన చెప్పిన వ్యక్తి కూడా నిజానికి శ్రీకృష్ణుడిని విష్ణు స్వరూపంగా చెప్తున్నప్పటికీ మనిషిగానే ఆయన జీవించడం, ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడు, లీడర్, ఒక తాత్వికమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, యోధుడు, ఇవన్నీ మనిషి జీవితంలో ఏ దశలు అయితే అనుభవిస్తాడో ఆ దశలన్నింటినీ అనుభవించి చూపించి అనుభవ సారంగానే తాను ఉపదేశించడం, ప్రబోధించడం వల్ల ఈ భగవద్గీత గొప్ప గ్రంథంగా నిలిచిందనే మనం చెప్పాలి. ఎందుకంటే కృష్ణుడిని ఒక నారాయణుడిగా, దేవుడిగానే కాకుండా దానికంటే ఎక్కువగా ఒక మనిషిగా చూస్తాం. అంటే చిన్ననాడు ఆయన శైశవ దశలో, బాల్య దశలో చిలిపితనము, వెన్న దొంగతనాలు, బాల్యంలో చేయాల్సిన అల్లరి, ఇవన్నీ అనుభవించడం, తర్వాత యవ్వన దశలో, కౌమార దశలోకి వచ్చిన తర్వాత ప్రణయం, గోపికలతోటి సరస సల్లాపాలు, వీటన్నిటిని దశలో అనుభవించిన తర్వాత ఒక మెచ్యూరిటీ దశ, పరిణత దశ వచ్చిన తర్వాత భారత యుద్ధానికి ముందు ఒక దౌత్యవేత్తగా నడపడము, తర్వాత ఒక ఫ్రెండ్గా, కుచేలుడితోటి స్నేహం కావచ్చు, అర్జునుడితోటి స్నేహం కావచ్చు, ఒక స్నేహితుడిగా ఆయన పోషించినటువంటి పాత్ర, తర్వాత ఫిలాసఫర్గా జీవిత పరిపక్వతను చూసి ఈ ప్రపంచం ఎలా నడవాలి, ప్రపంచంలో మనిషి ఎలా జీవించాలి, పరిణామంలో ఎలా ముందుకు వెళ్ళాలి, వీటన్నిటినీ ఒక తాత్విక చింతనతోటి అర్థం చేసుకున్న తర్వాత ఫిలాసఫర్గా, ఒక సిద్ధాంతకర్తగా, సిద్ధాంతవేత్తగా, తాత్వికునిగా ఆయన ప్రబోధించినటువంటి సూత్రాలు లేదంటే అధ్యాయమే భగవద్గీత. అందువల్ల యుద్ధ భూమిలో నిల్చుని అటు ఇటు సైన్యాలు మోహరించున్నటువంటి సందర్భంలో కృష్ణుడు అర్జునుడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తూ చెప్పినటువంటి గొప్ప ఉపదేశ సారాంశము, అంటే జీవితం ఇలా ఉంటుంది అని చెప్పినటువంటి గొప్ప గ్రంథంగా మనము భగవద్గీతని చూడాల్సి ఉంటుంది. గీత విషయానికి వస్తే కనుక స్థూలంగా, సూక్ష్మంగా చెప్పుకోవాలంటే భీష్మ పర్వంలో, అంటే మహాభారతంలో అంతర్భాగంగా భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలుగా మనకు కనిపిస్తాయి. కానీ వీటిని అధ్యాయాలు అని అనరు, నిజానికి అధ్యాయాలు అయినప్పటికీ యోగం అంటారు. అంటే చెప్పిన ప్రతి విషయం కూడా ఒక స్టేచర్ ఆఫ్ మైండ్లో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి యోగ విద్యతోటి పోలుస్తూ యోగం ఇది అనేటటువంటి ప్రవచన యోగంగా మనకి గీతం చెప్తారు. అందువల్లనే ఈ 18 అధ్యాయాలని యోగం అంటూ ఉంటారు. అంటే అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ సన్యాస యోగము, భక్తి యోగము, రాజయోగము, ఆత్మ సన్యాస యోగం, మోక్ష సన్యాస యోగం, ఇలా 18 అధ్యాయాలని 18 యోగాలుగా చెప్తారు. దీంట్లో కూడా మళ్ళీ కూడి ఒక రకంగా చెప్తారు. అంటే 3 షట్కాలుగా చెప్తా ఉంటారు. కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము. అంటే కర్మ అంటే మనిషి ఆచరించాల్సినటువంటి విధులు, కర్తవ్య పరాయణతకి సంబంధించినటువంటి విభాగాన్ని అంతటినీ కూడా కర్మ షట్కంగా చెప్తారు. ఇంకా భక్తి షట్కం అంటే డివోషనల్గా, ఆధ్యాత్మికమైనటువంటి డివినిటీకి సంబంధించినటువంటి అంశాలని భక్తి షట్కంగా విభజించి చెప్తారు. తర్వాత జ్ఞాన షట్కం విజ్డమ్తో కూడినటువంటి మానవ జీవిత వికాసానికి సంబంధించినటువంటి తాత్వికత, మళ్ళీ విజ్ఞానముతో కూడినటువంటి విషయాలని మనకి జ్ఞాన షట్కంగా చెప్తూ ఉంటారు. ఇంతటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం కావడం వల్లే దీనికి నిజానికి గీతా ధ్యాన శ్లోకాలు కూడా పుట్టాయి. అంటే గీత యొక్క గొప్పదనాన్ని వెల్లడించేటటువంటి ధ్యాన శ్లోకం కూడా ఉండడం అనేది ఒక విశేషము. అంతేకాకుండా శ్రీకృష్ణుని దేవుడిగా కంటే కూడా ఆయన్ని గురువుగా చూస్తూ ఉంటారు. అందుకనే వసుదేవ సుతం దేవం
కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటారు. మొట్టమొదటి జగద్గురువు ఎవరు అంటే కృష్ణుడు. అంటే గురువు అంటే చీకటిని తొలగించేటటువంటి గురువుగానే చూస్తారు. అందువల్ల ఆయన ఉపదేశించినటువంటి గ్రంథం కావడం వల్ల జగద్గురువు అయినటువంటి కృష్ణుడు అంటూ చెప్తా ఉంటారు. మిగతాది అంటే కృష్ణుని దేవుడిగా కంటే కూడా దీంట్లో చెప్పడం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ గ్రంథాన్ని ఎవరు ప్రబోధించిన దాన్ని ఎవరు చెప్పారు అనేటటువంటిది పార్థాయ ప్రతిబోధితం నారాయణేన స్వయం, అంటే సాక్షాత్తు దేవుడైనటువంటి నారాయణుడి చేత బోధించబడింది పార్థుడికి. అంతేకాకుండా వ్యాసేన గ్రథితం పురాణ మునినాం మధ్యే మహాభారతం, అంటే వ్యాసుడి చేత పురాణాలలో మునిలా పేర్కొన్నటువంటి వ్యాసుని చేత మహాభారతం మధ్యలో చెప్పబడినటువంటి గ్రంథం. అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినిం, అంటే అద్వైతము అనేటటువంటి దానికి అంటే ద్వితీయం లేదు, అంటే దేవుడు నరనారాయణుడు ఇవన్నీ కలిపినటువంటి అద్వైతామృతమైనటువంటి వర్షం కురిసినటువంటి భగవతీం అంటే పుస్తకాన్ని భగవతి అంటే దేవతా స్వరూపంగా అష్టాదశ అధ్యాయనాలతో కూడినటువంటి పుస్తకంగా చెప్పడము. తర్వాత అంబ అంటే తల్లి అని పిలుస్తూ మమ అంటే నన్ను త్వం అనుసంధాతామి అంటే దానితోటి అనుసంధాతం చెయ్యి భగవద్గీతే భవద్వేషిణి అంటూ చెప్పడం. అంటే ఈ పుస్తకానికి ఉండేటటువంటి విశిష్టతని ధ్యాన శ్లోకం కూడా మనకి చెప్తూ ఉంటుంది. అది ముఖ్యంగా ఇది పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధతామి భగవద్గీతే భవద్వేషిణీం అనేటటువంటి ఈ శ్లోకంతో చెప్తూ ఉంటారు. అంతటి ఉత్కృష్టమైనటువంటి ధ్యాన శ్లోకాన్ని కూడా సొంతం చేసుకున్నటువంటి గొప్ప గ్రంథం భగవద్గీత. ఈ గ్రంథం సారాంశానికి వస్తే ఒక కర్తవ్యానికి విముక్తుడై సన్యాసిలా మారాలనుకుంటున్నటువంటి వ్యక్తిని కర్తవ్య పారాయణ వైపు మరలించడం అనేది, పని చేయడం అనేది దాంట్లో ఉండేటటువంటి పని. అంటే తాను ఏదైతే బాధ్యత లేదంటే విధిని నిర్వర్తించాలో దాన్ని ఎటువంటి సంశయాలు లేకుండా ముందుకు తీసుకెళ్లేలా మనిషిని ప్రేరేపించడం అనేది ఈ గ్రంథం యొక్క ఉద్దేశంగా లక్ష్యంగా మనకి కనిపిస్తుంది. యుద్ధక్షేత్రం అంటే జీవితమే ఒక యుద్ధక్షేత్రంగా ఉంటుంది. ఆ యుద్ధక్షేత్రంలో రెండు సైన్యాలు మోహరించి ఉన్న మధ్యలో కృష్ణుడు చెప్పడం అనేది ఈ పుస్తకానికి ఒక విశిష్టతగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అటువైపు కోట్ల మంది లక్షల మంది బంధుమిత్రులను చూసి విముక్తి చెంది అర్జునుడు అంటే అంతటి యోధుడైనటువంటి అర్జునుడే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం, నాకు ఎందుకు ఈ రాజ్యం అంటే ఎందుకు కావాలి ఈ రాజ్యం, కిమ్నో రాజ్యాన మాధవ గోవింద కిం భోగ జీవితేన చ అంటాడు. అంటే కిమ్నో రాజ్యాన జీవిత అంటే నాకెందుకు ఈ రాజ్యం, నాకెందుకు, నాకు ఈ భోగాలు ఎందుకు, నాకు అవసరమా ఈ జీవితం అనేటటువంటి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. తర్వాత కిమ్నో రాజ్యేన మాధవ కిం భోగ జీవితేన చ అంటాడు. అంటే ఎందుకు రాజ్యం, ఎందుకు జీవితం అనుకున్నటువంటి స్థితిలో కృష్ణుడు అతన్ని ముందుగా అయితే మనం ఈ రోజుల్లో అయితే హిప్నాటిజం అని చెప్తున్నాం, అతని మనస్సుని ముందుగా తన కంట్రోల్లో తెచ్చుకుంటూ ఆ తర్వాతే చేయడం అనేది కనిపిస్తుండే. మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశయ నివసిస్యసి మయ్యేవ అధఊర్ధ్వం న సంశయ, అంటే సంశయం ఏమీ లేకుండా తన కంట్రోల్లోకి వచ్చి తననే చూసుకోమంటూ తానున్నాను అంటూ చెప్తూ అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఇటువంటి అంటే ముఖ్యంగా ఇది జీవితంలో ఎందుకు అనువర్తింప చేసుకుంటారంటే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ నుంచి కాన్ఫిడెన్స్. అంటే కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నటువంటి అర్జునుడు, ఒక సందిగ్ధమైనటువంటి సంశయమైన స్థితిలో ఉన్నటువంటి అర్జునుడు అక్కడి నుంచి ఒక స్పష్టత అంటే ఏం చేయాలనేటువంటి స్పష్టత, ఆ స్పష్టత నుంచి ఆత్మనిగ్రహం అంటే ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ పొందుకున్నాడు. అంటే కన్ఫ్యూజన్ క్లారిటీ కాన్ఫిడెన్స్ అనేది ఈ గ్రంథంలో 3 దశల్లో కనిపిస్తూ ఉంటుంది. అర్జునుడికి విషాద యోగాన్ని నుంచి బయటపడేస్తూ చెప్పేటటువంటి క్రమంలో తర్వాత అర్జునుడికి ఉండేటటువంటి అనేక డౌట్స్ని, అంటే నువ్వు చేసేది ఏంటి అన్నట్టుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతేన సంకోచ కర్మని, అంటే పనులు చేయడం మీద నువ్వు ఎప్పుడు నిరంతరము ఆలోచించి దాని ఫలితం ఏంటి, అది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది అని కాదు, నీకు ఒక కర్తవ్యం ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదలవుతుంది. అంటే క్షేత్రము అనేటటువంటి దానికి ఒక అర్థం ఉంటుంది, శరీరం అని. కురువు అంటే చేయుము అనేటువంటి ధర్మాన్ని ధర్మం చేయడానికి ఈ క్షేత్రం అంటే ఈ దేహాన్ని, ఈ ఫిజికల్ బాడీని ధర్మం నెలకొల్పడానికి ఉపయోగించు. అందువల్ల ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మం కురు
క్షేత్రంలో తోటి చెయ్యి అంటే ఈ శరీరంతో చెయ్యి అంటే ఫిజికల్గా ఈ బాడీని వాడుతూ ధర్మాన్ని నెలకొల్పడం అనేటటువంటి అర్థాన్ని కూడా తాత్వికులు చెబుతూ ఉంటారు. తర్వాత ఉండేటటువంటి సంశయాలను కూడా అనన్య చింతయోగంతోమేం కాకుండా రకరకాలైనటువంటి సందేహాలు రాకుండా అసలు ఈ శరీరం ఏంటి, వాతాపి జీర్ణాన్ని యథావిహ అంటే ఈ శరీరం మనం బట్టలు కట్టుకుని ఎలా విప్పేస్తామో అలాగే సమయం అయిపోయిన తర్వాత ఈ శరీరం కూడా ఒక దుస్తులు లాంటిదే అని చెప్పడం కానీ, లేదంటే అసలు ఈ దేహం అనేటటువంటి దానికంటే కూడా ఆత్మనితోటి చూపించేటటువంటి ఒక ఫిలసాఫికల్ థాట్ కానీ, నయనం చందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అంటే శస్త్రాలు అంటే ఆయుధాలు కానీ ఏమన్నా ఈ దేహాన్ని ఆత్మని ముందుగా దేహం కాదు సోల్ ఆత్మని ఏమి ఛేదించలేవు అనడము, తర్వాత అగ్ని దహించలేదు అంటే పావక అంటే అగ్ని దహించలేదని చెప్పడం కానీ, తర్వాత నీటిలో ఇది శోషింపబడదు అంటే నీటిలో కరిగిపోదని చెప్పడం కానీ, గాలిలో వాయువులో కలిసిపోదు అని చెప్పడం కానీ, ఇది నయనం చిందంతి శస్త్రాన్ని ఇవన్నీ చెప్పడం ద్వారా అర్జునుడిలో ఉండేటటువంటి ఒక సందేహము లేదంటే ఆ పెరిగితనం వీటిని పోగొట్టి ఆ యుద్ధక్షేత్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రంలో ధర్మాన్ని నెలకొల్పేందుకు తనను తాను అంకితం చేసుకునే విధంగా ప్రేరేపించడం అనేది ఈ మొత్తం ఓవరాల్గా భగవద్గీత సారాంశంగా అంటే కర్తవ్యం వైపు మనిషిని నడిపించేటటువంటి సారాంశంగా మనకి కనిపిస్తుంది. మనకి 100-150 ఏళ్ల నుంచి వెస్ట్రన్ కల్చర్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం అనేది ఒక బోధనాంశంగా పుస్తకాలు కావచ్చు, లేదంటే లెక్చర్లు కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనకైతే 30-40 ఏళ్ల నుంచే భారతదేశంలో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంగ్లీష్ లిటరేచర్లో భాగంగా లేదంటే మన ప్రాంతీయ భాషల్లో వస్తున్నాయి. కానీ 5-6 వేల క్రితమే ఈ భగవద్గీత గ్రంథంలో విశిష్టమైనటువంటి పర్సనాలిటీ అంటే మనిషి ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అంటే నిజంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దానికి ఒక ఆది గ్రంథంగా మొదటి గ్రంథంగా మనం దీన్ని చూడాలి. ఇందులోనే శ్రీకృష్ణుడు చెప్తాడు అసలు ఒక ప్రమాణం కొలబద్ద ఒక విషయం మీద ఎలా ఏర్పడుతుంది అనేది. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్ దేవోత్తరో నర సహిత్ ప్రమాణం కురితే లోకహ తదనువర్తతే అంటే ఒక ఉత్తముడైనటువంటి వ్యక్తి అనుసరించినటువంటి బాట లేదా చూపించినటువంటి మార్గాన్ని తర్వాత మిగతా వాళ్ళు అనుసరిస్తూ తీసుకుంటూ పోతూ ఉంటారు. మన సినిమాల్లో చూసినా రాజమౌళి ఒక పాన్ ఇండియా సినిమాకి ఒక మార్గం వేస్తే మిగిలిన వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకో కొత్త విధానంతో ఇంకో వ్యక్తి వస్తే అంటే ఫస్ట్ ద బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించినటువంటి మార్గాన్ని మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటూ యజ్ఞదాచరతి శ్రేష్ఠ అంటూ పేర్కొనడము. కానీ తర్వాత మనిషి ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవడం, విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయం వచ్చినప్పుడు పొంగిపోవడము, మనుషుల్ని అంటే మిత్రుల్ని ఒకలా చూడడము, ప్రత్యర్థుల్ని మరో రకంగా చూడడం, వీటన్నిటి నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ సమస్థితిని తులనాత్మకమైనటువంటి స్థితిని సంపాదించాలని చెప్పడం కూడా మనకి ఈ గ్రంథంలో ముఖ్యంగా కనిపిస్తుంది. తుల్య నిందా స్తుతిర్మోని సంతుష్టో యానకేనచిత్ అనికేత స్థిరమతి బుద్ధిమాన్ మే ప్రయోనరహ అంటాడు. అంటే నిందను కానీ తుల్య నిందా స్తుతి పొగడ్తను కానీ సమానంగా తీసుకుంటూ సంతృష్టి చెందినటువంటి వ్యక్తిని తాను ఇష్టపడతాను అంటే తాను అంటే ఇక్కడ కేవలం శ్రీకృష్ణుడనే కాదు ఈ లోకం ఇష్టపడుతుంది, లోకంలో అతను జీవించగలుగుతాడు అనేటటువంటి ఉద్దేశం కావచ్చు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమయ ప్రియ అంటే గతం అన్నిటినీ వెంటబెట్టుకుంటూ వెళ్ళడం కాదు, ఈ రోజున ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేటటువంటి ఉదాసీనో గతవ్యదలన్నింటినీ వదిలిపెట్టిన వాడే తనకి ఇష్టుడవుతాడు అని చెప్పడం కానీ, తర్వాత సమశత్రౌచ మిత్రేచ తదా మానవ మానయో శీతోష్ణ సుఖ దిక్కేసు సంగ వివర్జిత అంటే సమశత్రౌచ మిత్రేచ అంటే శత్రువులు కానీ మిత్రులు కానీ సమానంగా చూడడం, తదా మానవ మానయో మానం అంటే గౌరవం కానీ అవమానం కానీ దాంట్ని సమానంగా తీసుకోవడము, శీతోష్ణ దుఃఖేసు అంటే శీతము ఉష్ణము అంటే వేడి కానీ చలి కానీ ఏదన్నా వాతావరణాన్ని నేచర్ తోటి ఉన్నప్పుడు సమానంగా తీసుకోవడం, వీటిని పొందినటువంటి వాడు లేదంటే అలవర్చుకున్నటువంటి వాడు మాత్రమే గొప్పవాడు అవుతాడు అనేటటువంటి భావాన్ని రేకెత్తించేటటువంటి విధంగా బోధించడం కానీ ఇవన్నీ అంటే శ్రీకృష్ణుడు 5-6 వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రామాణికమైనటువంటి జీవన వికాసానికి సంబంధించి భక్తి జ్ఞాన కర్మయోగాల ద్వారా ఎలా మనిషి జీవించాలంటే అందుకే నేటికి కూడా వీటిని ఎందుకు అంటే ఈ రోజున పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ కళాశాలల్లో కావచ్చు పుస్తకాల్లో కావచ్చు ప్రబోధిస్తున్నటువంటి ఆ విజ్ఞానం ఏదైతే ఉందో ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ హిప్నాటిజం ఏదైతే ఉందో ఆ రోజుల్లోనే దీనిని
అంటే యుద్ధరంగంలో మధ్యలో ఉన్నటువంటి అతన్ని ఉత్తేజితం చేసి ప్రేరేపించడానికి శ్రీకృష్ణుడు ప్రయోగించాడని చెప్పాలి. అందువలన ఈనాటికి అది ప్రామాణికమైనటువంటి గ్రంథంగా ఉంటూ వచ్చింది. ఇంకా ధ్యాన శ్లోకాల విషయంలో కూడా చూస్తే ఈ భగవద్గీత ప్రభావం ఏంటి, ఎంతటి ఉత్తేజాన్ని నింపుతుంది అనేది. మోకం కరోతి వాచాలం అంటే మగవాడిని మాట్లాడేవాళ్ళ చేస్తుంది. పంగుం లంగయ్యతే గిరిం అంటే కుంటివాడిని పరిగెట్టేలా చేస్తుంది. అలాంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని సృష్టించినటువంటి శ్రీకృష్ణుడికి వందనం అని చెప్పడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మిగిలినటువంటి పురాణాలు లేదంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చూస్తే ఆయా గ్రంథాలు మనకి సాధారణంగా ఒక విషయాన్ని చెప్తాయి. దీన్ని చదవండి చాలు, ఇంకేమీ చేయక్కర్లేదు, మీకు మోక్షం వచ్చేస్తుంది, ఏదన్నా చేసేస్తారు అని చెప్తారు. కానీ మనకి ఇక్కడ భగవద్గీతలో ముఖ్యంగా కనిపించేటటువంటిది ఏంటంటే ప్రయత్నం లేకుండా ఏది జరగదు, కర్తవ్యం అనేటటువంటిది ఇంపార్టెన్స్. ఇక ధ్యాన శ్లోకం కానీ లేదంటే భగవద్గీతకి అనుగీతం కానీ కొనసాగింపు కానీ ఎండింగ్ ఏంటంటే గీతాసారమిదం పుణ్యం యప్పటేత్ ప్రయతః పుమాన్ అంటే ప్రయత్నం ద్వారా ఎవరైతే దీనిని పఠిస్తారో అంటే కర్తవ్యం చేస్తూ పఠించడం. ప్రయతః పుమాన్ అంటే ప్రయత్నం ద్వారా తన ప్రయత్నానికి ఏమీ లోటు చేసుకోకుండా ఈ పుస్తకాన్ని ఎవరైతే పఠిస్తారో అటువంటి వాళ్ళకి మాత్రమే విష్ణుపదం అవాప్నోతి శోక భయాది వర్జిత. అంటే విష్ణుపదం అంటే అల్టిమేట్ లక్ష్యం లేదంటే మోక్షం. ఇది విష్ణుపదం అవాప్నోతి శోక భయాది వివర్జిత అంటే శోకము భయము లేకుండా విష్ణుపదము మోక్షం పొందాలి, లక్ష్యం చేరుకోవాలంటే ఖచ్చితంగా పఠేత్ ప్రయతః పుమాన్ ప్రయత్నంతో కూడినటువంటి కార్యంతో కూడినటువంటి పఠనం ఎవరైతే చేశారో అటువంటి వాళ్ళకి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్తూ ముగిస్తూ ఉంటుంది గీత. అందువల్లనే ముఖ్యంగా గీతాసారం ఇదం పుణ్యం పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణుపదం అవాప్నోతి శోక భయాది వివర్జితం అంటూ ముగుస్తుంది ధ్యాన శ్లోకంతో. అందువల్ల గీత అనేటటువంటిది కేవలం ఒక పుస్తకంగా కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయంగా కానీ డివినిటీ సంబంధించినటువంటి అంశంగా కానీ కాకుండా జీవితం నడవడానికి, మనిషి ఒడిదొడుకుల్లో తట్టుకోవడానికి, ఈ రోజుల్లో ఉండేటటువంటి మానసిక ఒత్తిడి కావచ్చు లేదంటే ఆర్థిక పరమైనటువంటి జీవనపరమైనటువంటి ఒత్తిడి కావచ్చు, వీటి నుంచి తట్టుకోవడానికి యుద్ధక్షేత్రంగా మారిపోయినటువంటి జీవన చక్రంలో అన్ని రకాల ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు సాగడానికి కూడా గీత ఒక ఆచరణీయమైనటువంటి ఆదర్శ గ్రంథంగా ఉండడం వల్లనే ఇన్నేళ్ల పాటు మనుగడ సాగించగలగడము, అందరి దీనిలోని ఒక చేతనావస్థలోకి తీసుకురావడానికి ఒక గ్రంథంగా నిలవడం అనేది ఇందులో ఉండేటటువంటి గొప్ప గొప్ప విషయాల కారణంగానే సాధ్యమైందని మనం చెప్పుకోవచ్చు. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.